సో గ్లోబల్ మార్కెట్లో ఇచ్చిన క్యూస్తోని క్రూడ్ ఆయిల్ అటు రూపాయి స్థాయి రెండింటిని కలిపి ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు కొంచెం వాలటాలిటీనే కనిపించింది. ఓవరాల్గా 4 రోజుల నుంచి నష్టాల్లో ఉన్న మార్కెట్ అయితే ఈరోజు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి ప్రజెంట్ క్లోజింగ్ వచ్చేసి ఇంచుమించు 158 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 85,265 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ చూసుకుంటే 47 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 26,033 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 26ల మార్క్ అయితే మళ్ళీ రీచ్ అవ్వడం జరిగింది. మార్నింగ్ కొంచెం వాలటాలిటీగా ఉన్న మార్కెట్ అయితే సెకండ్ హాఫ్లో పుంజుకుందని చెప్పాలి. ముఖ్యంగా బయ్యింగ్ అయితే కనిపించింది. మెయిన్గా ఐటీ సెక్టార్లో బయ్యింగ్ ఎక్కువగా మనం చూడొచ్చు. ఈరోజు మెయిన్ గెయినింగ్ సెక్టార్ అంటే ఐటీ సెక్టార్ అని చెప్పొచ్చు. సో ఐటీ సెక్టార్ అయితే ఈరోజు మార్కెట్ని పుష్ చేసిందని చెప్పాలి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 59 పాయింట్లు నెగిటివ్నే క్లోజ్ అయ్యి 59,288 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 89.87 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు అంటే ఒక పీక్స్లో అయితే 90.43 దగ్గర అయితే రూపీ తగ్గిపోవడం అనేది అంటే ఆల్ టైమ్ హైకి తగ్గిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నిన్న ఆల్రెడీ ఆల్ టైమ్ హై వచ్చింది. మళ్ళీ ఈరోజు ఒక 90.43 ఆల్ టైమ్ హై రావడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా కొంచెం అంటే వాలటాలిటీ వీక్నెస్ అయితే కనిపించింది. సరే మానిటరీ పాలసీ ఉంది, అది ఏ విధంగా ఉంటుంది అనేసి ఇన్వెస్టర్లు అయితే కొంచెం జాగ్రత్తగానే వివరించారని చెప్పాలి. ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్ సినారియో ఎలా ఉంటుంది మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా నిన్ననే మాట్లాడుకున్నాం మనం మార్కెట్ గురించి. సో ఈరోజు మార్కెట్ గురించి ఏం ప్రెడిక్ట్ చేస్తారు, రేపు ఎలా ఉంటుంది? ముఖ్యంగా మార్కెట్ ఈరోజు 4 రోజులు నష్టాల్లో ఉండే ఈరోజు అయితే పాజిటివ్గా వెళ్ళడం జరిగింది, ఏం చెప్తారు? ఓకే, ఈరోజు గురువారము, ఇది బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ కాబట్టి షార్ట్ కవరింగ్ జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే 4 రోజుల నుంచి తగ్గింది కాబట్టి ఇవాళ పాజిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది. అంటే ఏంది, ఎక్కడైతే షార్ట్ చేసారో అవన్నీ కవర్ అయినట్టు. అయితే రేపు శుక్రవారం మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ ఉంటుంది, అదొకటి. రెండోది రేపు ఉదయం మన ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ మీద అది ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆల్ టైమ్ లోకి వచ్చింది అనమాట, ఏది రూపీ ఏదైతే ఉందో కనిష్ట స్థాయికి రావడం జరిగింది. అంటే డాలర్తో పోల్చినప్పుడు మన రూపాయి విలువ పడిపోవడం జరిగింది. 90 రూపాయల 43 పైసలు లైఫ్ టైం లో అనమాట, లైఫ్ టైం లో, అది మెయిన్ అనమాట. అయితే ఓకే, కొన్ని కవర్ అయినాయి. అయితే ఇప్పుడు రష్యా ఎవరైతే పుతిన్ ఉన్నాడో ఇక్కడే రావడం జరిగింది. ఇవాళ రేపు ఉండి రేపు మన మోడీ గారితో డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ మీద కానీ లేకపోతే డిఫెన్స్ మీద కానీ వాటి మీద చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలు జరిగిన తర్వాత అప్పుడు మన మార్కెట్లు పాజిటివ్ జోన్ లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ చర్చలు ఏవైతున్నాయో పాజిటివ్ లోనే అవుతాయి. అయితే మనకి ఇప్పుడు అమెరికాకి మనకి ట్రంప్ డీల్, ఇంకా ట్రంప్ ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో అవి ఒక నెల నుంచి జరుగుతున్నట్టుగా, ఫేవర్గా అయితే అన్నట్టుగా, మీకు మనం ఫేవర్ చేస్తాం అన్నట్టుగా, అంటే అంతకుముందు 50 ఏదైతే చేసిండ్రో అవన్నీ మళ్ళీ తగ్గిస్తాము, ఎక్కడో ఒక మధ్యలో చేస్తామని చెప్పేసి అనడం జరిగింది. ఇంతవరకు జరగలేదు అవన్నీ. అవి ఇప్పుడు రేపు ఏదైతే రష్యా పుతిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెరికా ఏదైతే ట్రంప్ ఉన్నాడో అతను ఏం చేస్తాడనేది, ఈ ట్రేడ్ డీల్ అనే దాని మీద మన మార్కెట్ లో కొంచెం ఉంటుంది. ఇవాళ పెరగడానికి మెయిన్ రీజన్ వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోనే, రాత్రి అమెరికా మార్కెట్లు పాజిటివ్ లో క్లోజ్ కావటం, ఏషియా మార్కెట్లు పాజిటివ్ లో ఓపెన్ అవటం, ఇప్పుడు యూరోప్ మార్కెట్లు పాజిటివ్ లో రన్ అవటం, మన మార్కెట్లు కూడా ఈరోజు పాజిటివ్ లో ఉండటం, ఒకటి బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉండటం, ఇవన్నిటితోటి మన మార్కెట్ లో వాళ్ళ పాజిటివ్. మళ్ళీ రేపు ఉదయం క్రెడిట్ పాలసీని బట్టి మళ్ళీ మన మార్కెట్ లో ఒకటి, రష్యా ఏదైతే పుతిన్ చర్చల్లో దాన్ని బట్టి ఒకటి, మళ్ళీ దీన్ని బట్టి తర్వాత ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటాడు అనే దాన్ని బట్టి మన మార్కెట్ లో మండే మీద ఉంటుంది. దాన్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో కొంచెం అటు ఇటుగా అంటే అయింది అనుకోండి, ఓకే, ఇప్పటికి సుమారుగా సంవత్సర కాలం అవుతుంది. ఏది ఆయన ట్రంప్ అధ్యక్షుడిగా ఆయన దగ్గర నుంచి సుమారుగా కొన్ని రోజులైతే 1 year అనమాట. అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం చేసింది, జనవరి. అంటే ఇప్పుడు మనం డిసెంబర్ లో ఉన్నాం. అంటే అప్పటి వరకు ఈ ఎన్ని ట్రంప్ అప్పటి నుంచి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రేడ్ డీల్ కాడ ఎక్కడో ఒక దగ్గర మంచి సంవత్సర కాలం నుంచి నడుస్తూనే ఉంది. చైనా కూడా నడుస్తూనే ఉంది ఈ ట్రేడ్ డీల్ వ్యవహారం. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే అమెరికాలో షట్ డౌన్ జరగటం,
తర్వాత ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఇంకా ఫైనల్ కాకపోవటం, వీటన్నిటితోటి మళ్ళీ వడ్డీ రేట్లు సార్ మీరు చెప్తున్నట్టు అమెరికాలో యుఎస్ లో అన్సర్టినిటీస్ ఉన్నా సరే డాలర్ అయితే చాలా బలంగా ఉంటుంది. అంటే మెయిన్ డాలర్ అమెరికాలో డాలర్ 5 వీక్స్ లోపు ఉంది, మనకి డాలర్ స్ట్రాంగ్ ఉంది. అంటే అక్కడ లోనే ఉంది, 5 వారాల కనిష్ట స్థాయిలో ఉంది వాళ్ళ డాలర్ ప్రైస్. మన ఇండియాలోకి వచ్చేటప్పటికి డాలర్ ఇండియన్ కన్వర్షన్ కి వస్తే మన ఇండియన్ రూపీ వీక్ అయింది. ఎందుకు వీక్ అయింది అనే దానికి ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం ఒక ఎత్తు, మనం ఎక్స్పోర్ట్స్ లేవు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అమెరికాకి మనం ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తామో అవి ట్రేడ్ డీల్ కాకపోయేటప్పటికి ఎక్స్పోర్ట్స్ లేకపోవటం ఒక వర్షను. ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ లేదు, మనకు క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవటం ఒక వర్షను. మనకి ఏదైతే ఉందో దిగుమతులు ఎక్కువ అవటం, ఎగుమతులు తక్కువ అవటం. ఎప్పుడైతే ఎగుమతులు తక్కువై దిగుమతులు ఎక్కువైనాయో మన ఫారెన్ కరెన్సీ ఖర్చు అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా డాలర్ బలపడుతుంది. ఒరిజినల్ గా డాలర్ బలపడట్లేదు, అమెరికాలో 5 వారాల కనిష్ట స్థాయిలో ఉంది. మన దగ్గర ఎందుకు డాలర్ బలపడుతుంది అంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్కువైనాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి. ఈ రూపాయి పతనానికి ఏదైతే ఉందో రేపు ఆర్బీఐ వాళ్ళ డెసిషన్ ఉందన్నమాట. అప్పుడు వాళ్ళు తీసుకునే డెసిషన్ బట్టి ఈ రూపాయి డాలర్ కన్వర్షన్ ఏదైతే ఉందో అది రేపు ఉదయం 10 తర్వాత వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ డాలరు ఏదైతే ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఇంపోర్ట్స్ పెరిగినాయో, అంటే క్రూడ్ ఆయిల్ అనుకోండి, మన గోల్డ్ అనుకోండి, మిగిలిన అన్ని కూడా అయితే మన ఎకానమీ మీద ఆల్రెడీ ప్రభావం ఉంటుంది. అంటే ప్రతికూల ప్రభావం ఉంటుంది. మన ఎకానమీ స్లో డౌన్ అవటం, మిగిలిన అన్ని అంటే జిఎస్టీ రెవెన్యూ బాగుండొచ్చు, లేకపోతే సేల్స్ పెరిగి ఉండొచ్చు, అన్ని అంటే కంపెనీల యొక్క Q2 రిజల్ట్స్ బాగుండొచ్చు. ఇవన్నీ కంటే కూడా ఈ రూపీ డివాల్యూ అంటే కనిష్ట స్థాయికి పడిపోవడంతో మన దాని మీద అయితే మన వాళ్ళు ఎవరైతే ఎక్స్పోర్ట్స్ కనుక పెరగటం అంటే ఎప్పుడు జరుగుతుంది, ట్రేడ్ డీల్ అయితే తప్ప ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశాలు లేవు ఒకటి. ఇప్పుడు ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో అంటే మనం చేసుకునే దాని మీద బటన్ పడుతుంది. మనం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి లాభమే, ఎందుకంటే ఫారెన్ కరెన్సీ వస్తుంది కాబట్టి. ఒక్క ఎక్స్పోర్ట్ కంపెనీలకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ లాస్ అంటే ఖర్చులు ఎక్కువ. ఇప్పుడు సపోజ్ మన పిల్లలంతా యుఎస్ లో చదువుతానికి వెళ్ళిపోతారు, అంటే ఆల్రెడీ అంతకుముందు అంటే ఈ సంవత్సరం అంటే ఎక్కువ పోలేదు, లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ పోయిన వాళ్ళు బిఫోర్ లాస్ట్ ఇయర్ పోయిన వాళ్ళది ఎంఎస్ అయిపోవడం జరిగిపోతుంది, జాబ్ లో జాయిన్ కావటం ఇంకా ఓకే. లాస్ట్ ఇయర్ అంటే ఇంకా 1 ఇయర్ ఉంది. అంతకు ముందు $1,000-1,200 పంపించేది, ఇప్పుడు ఇంకా $100-150 ఎక్స్ట్రా పంపించాల్సి వస్తుంది వాళ్ళకి. అంటే సపోజ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా కానీ ఎడ్యుకేషన్ పెరగటం, ఈ ఏదైతే అంటే షట్ డౌన్ తర్వాత ఈ ప్రభావంతో ఎకానమీ అక్కడ స్లో డౌన్ అవటం, ధరలు పెరగటం, ఈ రూపీ విలువ తగ్గిపోయేటప్పటికి మనం ఏవైతే పంపించే వస్తువులు కానీ అక్కడ వస్తువులు కానీ కొనుక్కునే మన పిల్లలకి ఎక్కువ ఖర్చు అవ్వటం, ఇవన్నిటితోటి మనం కొంచెం ఎడ్యుకేషన్ పర్పస్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర రేపు రిజర్వ్ బ్యాంక్ రేట్ పాలసీ అనౌన్స్ అయితే దాన్ని బట్టి వాళ్ళు బ్రేక్ చేయాలి అనేది ఉంది అనమాట. ఫస్ట్ మెయిన్ చేసేది కూడా వాళ్ళు అదే అనమాట. అయితే మనకి మెయిన్ ఎఫ్ఐఐలు అమ్మటం మొదలు పెట్టింది కాబట్టి ఎప్పుడైనా కానీ ఎఫ్ఐఐలు కొంటే ఫారెన్ కరెన్సీ మన ఇండియాలోకి వస్తుంది. ఎఫ్ఐఐలు అమ్మినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఫారెన్కి వెళ్ళిపోతాయి, ఏది డాలర్. ఎప్పుడైతే డాలర్లు వెళ్ళిపోతాయో బయటికి డిమాండ్ పెరుగుతుంది, అందుకని డాలర్ పెరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఎఫ్ఐఐలు కొనడం మొదలు పెడితే ఏమవుతుంది, డాలర్లు మన ఇండియాలోకి వస్తాయి. డాలర్లు ఇండియాకి వచ్చినప్పుడు సప్లై పెరుగుతుంది, సప్లై పెరిగింది అంటే డాలర్ తగ్గుతుంది, మన రూపీ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. జనరల్గా జరిగేది అది. ఇప్పుడేంటి ఎఫ్ఐఐలు అమ్మటం మొదలు పెట్టిరు, అదే తగ్గట్లేదు. ప్లస్ మనకి ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ ఎక్కువైపోయినాయి. వీటన్నిటితోటి మన అంటే ఇంకోటి జనరల్ గా మనం డైలీ మార్కెట్ రివ్యూలో మనం మాట్లాడుకున్నది మెయిన్ రూపీ, డాలర్ అండ్ క్రూడ్ ఆయిల్. ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్ గురించి చెప్పండి సార్. ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? క్రూడ్ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ఎలా ఉంటుంది, ఎక్కడ చేయాలి? ఈ క్రూడ్ ఆయిల్ వచ్చేటప్పటికి జనరల్గా ఏం జరుగుతుంది అంటే అది డైలీ వల్టాలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ పాజిటివ్ లోనే ఉంది క్రూడ్ ఆయిల్, $62.91 ప్రెసెంట్ ఉంది. అయితే ఇవాళ జనరల్ గా ఏమైందంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రతి బుధవారం ఓపెక్ అని ఉంటది, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి, అవి ధరను నిర్ణయించడం జరుగుతుంది. ఎలా అంటే ఈ ఓపెక్ దేశాలు ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకి అనౌన్స్మెంట్, ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు. పోయిన బుధవారానికి క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎంత ఉన్నాయి, ఈ బుధవారానికి క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎంత ఉన్నాయి. నిల్వలు ఎక్కువ ఉన్నాయి, ఇన్వెంటరీస్ అంటారు. ఇన్వెంటరీస్ నిల్వలు కనుక ఎక్కువ ఉంటే మార్కెట్ లో డిమాండ్ తక్కువ ఉంటుంది. నిల్వలు కనుక తక్కువ ఉన్నాయి అని అంటే, ఇన్వెంటరీస్ తక్కువ ఉన్నాయి అంటే మార్కెట్ లో డిమాండ్ ఉంది, యూసేజ్ ఎక్కువ ఉంది, అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. యూసేజ్, డిమాండ్, ప్రొడక్షన్, ఇన్వెంటరీస్
డిమాండ్ అంటే ఎప్పుడైతే నిల్వలు పెరుగుతాయో డిమాండ్ తగ్గుద్దో అప్పుడు ఏం జరుగుతుంది, ధర తగ్గుతుంది. ఎప్పుడైతే నిల్వలు తగ్గుతాయో డిమాండ్ పెరుగుతుంది, యూసేజ్ పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనమాట. అంటే డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్, సప్లై, నిల్వలు ఈ ఐదిట్లో ఎక్కడ మిస్ మ్యాచ్ అయినా కానీ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మాత్రం డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్, ఆఫ్టర్నూన్ డైలీ 4 times చేంజ్ అవుతుంటది. అంటే మార్నింగ్ ఒక మాదిరి ఉంటుంది, మధ్యాహ్నం యూరోప్ మార్కెట్ను బట్టి ఒకటి ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. ఇప్పుడంటే పాజిటివ్ లోనే ఉంది క్రూడ్ ఆయిల్. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ని బట్టే మన షేర్ మార్కెట్ లో హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, రిలయన్స్, ఓఎన్జీసీ ఈ 5 కంపెనీల మీద ఎఫెక్ట్ ఉంటుంది. రిలయన్స్ ధర ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుందో రిలయన్స్, ఓఎన్జీసీ ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ప్రొడ్యూస్ చేసేది అనమాట, అందుకని వాళ్ళకి లాభం వస్తుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుందో ఈ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ వాళ్ళు రా మెటీరియల్ కింద వాడతారు ఇది ఈ క్రూడ్ ఆయిల్ ని. దాని నుంచి గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఆయిల్ ఇవన్నీ అంటే బై ప్రొడక్ట్స్ వస్తాయి. అందుకని ఏమవుతుంది, అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఏవి, ఈ హెచ్పిసిఎల్. అందుకని క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఈ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ షేర్ లో ధరలు తగ్గుతాయి. క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు ఈ రిలయన్స్, ఓఎన్జీసీ పాజిటివ్ లో ఉంటుంది. ఇవాళ ఇవి పాజిటివే ఇవాళ, అంటే రోజు వోల్టాలిటీ ఉంటుంది అనమాట. అందుకని ఈ క్రూడ్ ఆయిల్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో అక్కడ పాజిటివ్ ఉంటే రిలయన్స్, ఓఎన్జీసీ పాజిటివ్, అక్కడ నెగిటివ్ ఉంటే అంటే వరల్డ్ మార్కెట్ లో నెగిటివ్ ఉంటే వీటికి పాజిటివ్. అంటే రిలయన్స్ క్రూడ్ ఆయిల్ కనుక తగ్గినట్లయితే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కి బెనిఫిట్ అవుతుంది అనమాట. మనం అది చూడాల్సింది. ఇకపోతే ఇక గోల్డ్, సిల్వర్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది అనుకోవచ్చు. ఏది గోల్డ్, సిల్వర్ విషయంలో ఇప్పుడే కొంచెం గోల్డ్ ఫ్లాట్ ఉంది. అంటే పొద్దుటి నుంచి ఇప్పటి వరకు డౌన్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్లాట్ ఉంది. అంటే ఏం లేదు, స్తబ్దత అంటారు, రేంజ్ బౌండ్ అంటారు, సైడ్ వేస్ అంటారు, న్యూట్రల్ అంటారు. అంటే అక్కడే ఉంది అని అంటారు. అయితే ఈ గోల్డ్, సిల్వర్ కూడా ఇప్పుడు ఏదైతే సిల్వర్ ఉందో 2 లక్షలకు టచ్ చేయడం జరిగింది. పొద్దున్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ ఏం చేస్తారు, అక్కడక్కడే ఉంచుతారు అనమాట. అంటే కొంచెం పెంచడం, మళ్ళీ తగ్గించడం. ఓవరాల్ గా ఏది ఉన్నా కానీ ఈ డిసెంబర్ 10, 11, 12 తారీఖులు 10, 11 ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మీద డెసిషన్ తీసుకుంటారు. 12వ తారీఖు అంటే మన ఇండియన్ టైమింగ్స్ కి అంటే 11 నైట్ 12 గంటలకి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గించాలా, న్యూట్రల్, కానీ 100% తగ్గిస్తారనేది మార్కెట్ నమ్ముతుంది. అంతకుముందే ఈ ఫెడరల్ రిజర్వ్ పావెల్ ఆయన అనౌన్స్ కూడా చేయడం జరిగింది, ఏమని, నేను తగ్గిస్తానని. అయితే ఇప్పుడు రేపు 10, 11 ఈ పావెల్ మీటింగ్ అయిపోయి ఫెడరల్ రిజర్వ్ అయిపోగానే ట్రంప్ పావెల్ ని మార్చే ఆలోచనలో ఉన్నారు. అతని తర్వాత ఇంకెవరైతే ఉన్నారో అతన్ని మళ్ళీ పావెల్ స్థానంలో ఉంచడం, అతను ట్రంప్ కు ఫేవరు. అతను ఎవరైతే ఉన్నాడో ఎప్పుడైతే 2026 నుంచి అతను నేను కంటిన్యూగా ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది వడ్డీ రేట్లు తగ్గిస్తామని 2026లో. ఎప్పుడైతే వడ్డీ రేట్లు 2026లో తగ్గిస్తామని అన్నారో ఆటోమేటిక్ గా ఇంకా మళ్ళీ గోల్డ్, సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటుంది. ఇది ఒక వర్షన్. ఇక రెండో వర్షన్ వచ్చి చైనాలో 3 మైన్స్ బయటకు పట్టడం జరిగింది, 3400 మెట్రిక్ టన్నులు. ఆస్ట్రేలియాలో 1 మైన్స్ బయటపడటం జరిగింది. మొత్తం 4 మైన్స్ లలో కలిపితే 4000+ మెట్రిక్ టన్నులు గోల్డ్ బయటకు వస్తుంది అనేది ఒక వార్త. దాంతో ఏమైతుంది, 2026లో ఆ మైన్స్ నుంచి ప్రొడక్షన్ కనుక బయటకు వస్తే గోల్డ్, సిల్వర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఒకటి. ఇక నెంబర్ 2, ఎప్పుడైతే ఈ గోల్డ్ ఇప్పుడు సిల్వర్ 2 లక్షలకు చేరిందో ఈ సోలార్ ప్యానెల్స్ లో ఎక్కువ శాతం సిల్వర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే చైనా వాళ్ళు ఈ మధ్య కాలంలో ఈ సిల్వర్ ధర పెరిగిన దగ్గర నుంచి ఈ సిల్వర్ కి ప్రత్యామ్నాయంగా కాపర్ వాడటం జరుగుతుంది. ఏది, ఆ సోలార్ ప్యానెల్స్ లో ఎప్పుడైతే కాపర్ వాడటం మొదలు పెట్టినో ప్రపంచ దేశాలంతా కూడా అదే టెక్నాలజీ వాడి ఈ సిల్వర్ బదులు కాపర్ ని వాడటం మొదలు పెడతారు. ఎప్పుడైతే కాపర్ వాడటం మొదలు పెడతారో కాపర్ మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. ఈ కాపర్ ఏదైతే ఉందో రేపు మనకి, అంటే ఇప్పుడు మనం జనరల్ గా మనము రాగి చెంబులు, రాగి బిందెలు, రాగి గ్లాసులు అంటాం ఇండ్లలో వాడుకునేది, ఇప్పుడు అవి బాగా ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిన్న మనం చెప్పి ఈ రోజు కనేటప్పటికే ఇవాళ టాప్ గెయినర్స్ లో సెకండ్ వన్ ఉంది హిందుస్థాన్ కాపరే. ఎప్పుడు తగ్గినా హిందుస్థాన్ కాపర్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఒక చైనాలోనే సోలార్ ప్యానల్స్ లో వాడటం మొదలు పెడితేనే పెరగటం మొదలు పెడితే కాపరు, ప్రపంచ దేశాలన్నీ కూడా సోలార్ ప్యానల్స్ లో కనుక కాపర్ వాడటం మొదలు పెడితే ఇంకా ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎంతసేపటికి
మన పని ఏంటిది, ఎప్పుడు కాపర్ తగ్గితే అప్పుడు కాపర్ కొనుక్కోవచ్చు. ఒక కాపరే కాదు, కాపర్ రిలేటెడ్ షేర్స్ అన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఇంట్లో మనం వైరింగ్ చేస్తారు, ఏది కొత్త ఇళ్ళకి, కొత్త ఫ్లాట్లకి, అపార్ట్మెంట్లకి ఈ కేబుల్స్ ఉంటాయి, ఏది మనం ఇంటర్నల్ గా కరెంట్ వైర్లు వేస్తాం, ఆ వైర్ లో వాడేది కాపర్. అంటే ఆటోమేటిక్ గా కాపర్ ఎప్పుడైతే ధర పెరిగిందో ఈ కంపెనీ షేర్ల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి షేర్లు. పాలిక్యాప్ అనుకోండి, ఆర్ఆర్ క్యాబిల్ అనుకోండి, కేఈ అనుకోండి, అవన్నీ చాలా ఉన్నాయి షేర్లు. అయితే అందులో వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కుంటే ఈ కాపర్ పెరిగే టైంకి అది పెరుగుతుంది, కాపర్ తగ్గితే మళ్ళీ అది తగ్గుతుంది. తగ్గినప్పుడల్లా అటువంటి షేర్లు కొనుక్కోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే 2026లో నా ప్రకారం, నా ఉద్దేశం ప్రకారం కాపర్ అనేది ఇక తగ్గినప్పుడల్లా కొనుక్కోవాలి. పెరగటం మొదలు పెడితే ఇక వెనక్కి రాదు. అది అంటే తగ్గిన కొంచెం తగ్గుతుంది, మళ్ళీ పెరగటం మొదలు పెడితే ఇంకా పెరుగుతుంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాటి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.